సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీమ్. నేను మీ జవేరియా. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ వాతావరణం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహిపాల్ రెడ్డి గారు, ఇంటర్నేషనల్ మౌంటైనియర్, గిన్నీస్ వరల్డ్ రికార్డర్. నమస్తే సార్. నమస్తే. చెట్టు కింద చర్చలు, ఎస్పెషలీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అంటే ముఖ్యమైన సమాచారం చర్చిస్తున్నాము అంటే ఎంతో ప్రొటెక్షన్తో, అసలు బయట వెళ్ళకూడదు అనేది కూడా ఒక కాన్షియస్ తో మాట్లాడుతూ ఉంటాం జనరల్ సామాన్యుల ప్రజలు కూడా. కానీ అంత పెద్ద నిర్ణయాలు కానివ్వండి, సో డిఫెన్స్ గురించి చర్చిస్తున్నప్పుడు చెట్టు కింద చర్చలు, అది ఏం సార్? ఒక్కటే మేడం, ఇప్పుడు కొంతమంది అక్కడ లోకల్ పార్టీస్, అంటే ఇది అనొచ్చా అనద్దా నాకు తెలియదు, బట్ కొన్ని సంబంధించిన వాళ్ళు ఏంటి అని అంటే, చిన్న వయసులో ఉన్న వాళ్ళను 14, 15, 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళను ఉగ్రవాద సంస్థల్లోకి లాగడం, ఇట్లాంటి చర్చలు వాస్తవానికి మీరు చెప్పినట్టు ఆ చెట్టు కింద జరిగేది. దేశంకు ఇట్లా సంస్థల గురించి ఏం చేయాలి, తెల్లారితే పత్తర్బాజీ ఎట్లా చేయాలి, అప్పట్లో పత్తర్బాజీ అనేది చాలా జరిగేటి. ఎప్పుడైతే మోడీ గారు ఆర్టికల్ 370 తీసేసిండ్రో అప్పటి నుంచి తగ్గింది, టూరిస్టుల సంఖ్య పెరిగింది. సో ఆ చెట్టు కింద చర్చలు అనేటివి అవి ఘోరంగా జరిగేటి. అంటే రేపు ఏం చేద్దాము, ఎల్లుండి ఏం చేద్దాము, అంటే ఉగ్రవాద సంస్థలకు మనం సపోర్ట్ ఎట్లా చేయొచ్చు, ఉగ్రవాదులను ఎట్లా తయారు చేయొచ్చు అనేది. అంటే కాశ్మీరీ పీపుల్స్, దే ఆర్ సో నైస్ పీపుల్స్, చాలా మంచి వాళ్ళు, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. నేను ఎందుకంటే ఇది నేనంటే కోపం వస్తుంది కావచ్చు, లేదు అట్లా ఏం లేదు. కాశ్మీర్ లో ఉన్న ప్రతి ముస్లిము తీవ్రవాది అనడానికి లేదు. 1% ఏదైతే చూసాము. సో పహల్గామ్ ఎఫెక్ట్ లో ఒకతను టూరిజం కి సపోర్ట్ చేస్తున్న అతను కూడా ముస్లిం, అతను కూడా చనిపోవడం జరిగింది. లేదు మేడం, ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అది. వాళ్ళు కాశ్మీరీ ముస్లిమ్స్ చాలా సాఫ్ట్ కార్నర్ లో ఉంటారు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు కాశ్మీరీస్ అందరూ టెర్రరిస్టులు ఎక్కుంటారు కావచ్చు, టెర్రరిస్ట్ సంస్థలకు పనిచేస్తారు. అది బిల్కుల్ అది గలత్, అది 100% రాంగ్. ఎందుకంటే కాశ్మీరీ ఫ్రెండ్స్ నాకున్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. నేను యాజ్ ఏ మౌంటైనియర్ గా నేను అడ్వాన్స్ మౌంటైనియరింగ్ వచ్చేసి పహల్గామ్ లో చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ లో అడ్వాన్స్ మౌంటైనియరింగ్ చేశాను. ఎక్కడైతే ఇక్కడ ఫైరింగ్ జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను ట్రైనింగ్ చేసిన. ఓకే. సో చాలా నైస్ పీపుల్స్. ఇప్పుడు నాకు కాజు, బాదం, ఇవి అన్ని నాకు డ్రై ఫ్రూట్స్ అక్కడి నుంచి పంపిస్తాడు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము అడ్వాన్స్ మౌంటైనియరింగ్ కోర్స్ చేసేటప్పుడు మేము మౌంటైన్ ఎక్కే సందర్భంగా చిన్న చిన్న బండలు కింద పడి ఒక అతనికి, మా ఫ్రెండ్ నాతో పాటు చేసిండు, అతను అక్కడ లోకల్ అబ్బాయి, జమ్మూ కాశ్మీర్ అబ్బాయి, కన్ను డ్యామేజ్ అయింది. ఎల్వి ప్రసాద్ గారి అడ్రస్ తెలుసుకొని అతను ఇక్కడ హాస్పిటల్కి వచ్చిండు. నేను కూడా స్వయంగా అతన్ని హాస్పిటల్లో చూపించిన, ఆపరేషన్ ఇక్కడనే జరిగింది. మళ్ళీ నేను అతన్ని ఫ్లైట్ ఎక్కించేంత వరకు మళ్ళీ నేను అతనితో ఉన్నాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాశ్మీర్ పీపుల్స్ చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళ కావా అనేది స్పెషల్, అక్కడ కావా ఇస్తారు, కావా టీ చాలా నైస్, బాగుంటది కాశ్మీర్. అంటే మీరు శాంతియుత కోణంలో చూస్తే కాశ్మీర్ అనేది ఈ భూతల స్వర్గం. దాని ఏంది అని అంటే, కొంతమంది టెర్రరిస్ట్ భావజాలతోని చూసి ఆ టెర్రరిజం అనేది పెంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కాశ్మీర్ మనకు ఇంకోలాగా అనిపిస్తుంది. కానీ కాశ్మీర్ యాక్చువల్లీ బ్యూటిఫుల్. సో మీరు యాజ్ ఏ మౌంటైనియర్, ఇంటర్నేషనల్ మౌంటైనియర్, సో ఎన్నో చూసుంటారు సార్. అండ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ మీరు తీసుకోవడం కూడా అంత సామాన్య విషయం కాదు. ఏ హర్డిల్స్ చూసారు? మేడం, నేను మౌంటైనియర్ అంటే దాదాపు మౌంటైన్స్ మొత్తం బార్డర్లోనే ఉంటాయి. నేను ఇటు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ధిరాంగ్లో నేను బేసిక్ మౌంటైనియరింగ్ కోర్స్ చేశాను. నిమాస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనియరింగ్ అలైడ్ స్పోర్ట్స్. సో ఇక్కడ నుంచి వెళ్ళి చైనా బార్డర్ చూశాను నేను. ఏది చూనా సెక్టార్, తవాంగ్, జితాంగ్, మీరాథాంగ్, ఈ ఏరియాలలో నేను మౌంటైనియరింగ్ పర్పస్లో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది.
దాని తర్వాత కాశ్మీర్ ఏరియాలో పెహల్గాంలో నేను అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ చేశాను. అక్కడ 2-3 పర్వతాలను అధిరోహించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో నేను 2-3 ఫ్రెండ్షిప్ పిక్ కానివ్వండి, యూనామ్ పిక్ కానివ్వండి, ఇలాంటి పర్వతాలు అక్కడ అధిరోహించడం జరిగింది. సో నేను అధిరోహించే క్రమంలో లోకల్ గైడ్స్, లోకల్ వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా భారతదేశం చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, చాలా మంచిది. మేరా భారత్ మహాన్. ఎస్, మేరా భారత్ మహాన్, అబ్సల్యూట్లీ సార్. సో పత్తర్బాజీ అన్నారు మీరు, అసలు ఏంటది? పత్తర్బాజీ అని అంటే మీరు అన్నారు కదా ఇంత ముందు చెట్టు కింద చర్చలు కానీ, గురువారము, బుధవారము, మంగళవారము చెట్టు కింద చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పర్టికులర్లీ ఒక టార్గెట్ ఎంచుకొని శుక్రవారం మసీదు నుంచి వెళ్ళి బయటికి రాగానే గ్రూపులుగా ఎవరైతే వీళ్ళు ఉంటారో, అంటే ఈ దేశం పాకిస్తాన్లో కలవాలి, అట్లాంటి కొన్ని భావజాలాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డైరెక్ట్ రోడ్ల మీదకి వచ్చేసి ఇక అక్కడ ఉన్న సైనికుల మీద, వెళ్ళే వెహికల్స్ మీద, పోలీస్ వెహికల్స్ మీద ఈ రాళ్ళు విసురుతారు అన్నట్టు. అయితే ఈ రాళ్ళు విసిరే వాళ్ళకు డబ్బులు వస్తాయి, 500, 1000 రూపాయలు ఇట్లా. సో అందరూ చేయరు, అంటే దీన్ని మళ్ళీ ఇంకా వేరేలాగా కామెంట్స్ వస్తా ఉంటాయి. అట్లా కాదు, నేను అనేది ఏంటంటే క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఏంది అని అంటే పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి రెచ్చగొట్టడం అంతే. అంటే ఈ దేశం కాదు, ఈ ప్రపంచం మనది, ఇదంతా మన అల్లా సృష్టించిండు. అంటే జిహాద్ అనే పదానికి వ్యతిరేకంగా బోధిస్తా ఉంటారు అన్నట్టు, పవిత్ర యుద్ధాన్ని కాదు. దాన్ని వేరే రకంగా చెప్పడం వల్ల ప్రతి చిన్న పిల్లగాడే 14-15 సంవత్సరాల పిల్లాడు ఎట్లుంటాడు మేడం, వాడికి ఇది మంచిది అని అంటే అదే మార్గంలో పోతా ఉంటాడు, ఇది చెడు అని అంటే ఎస్ దాన్ని అవాయిడ్ చేసి మంచి మార్గంలో పోతా ఉంటాడు. సో చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని 14, 13, 15 సంవత్సరాల పిల్లల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళ బోధనలు, వీళ్ళ అవి టెర్రరిస్టుకు సంబంధించిన భావాజాలాలు వాళ్ళ మెదల్లో నింపడం వల్ల, ఉదాహరణకు చూశారు మీరు కసబ్, ఎంత చిన్న పిల్లగాడు, జస్ట్ 16-17 సంవత్సరాల పిల్లగాడు తాజ్ హోటల్ అటాక్ లో, అవును సార్, అసలు నవ్వుకుంటూ కాల్చాడండి. అంటే ప్రాణం విలువ కానీ, వ్యక్తి విలువ కానీ, లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్టు ఏది ఉంటే వాళ్ళ కుటుంబాలు బాధ, తను చావడానికి కూడా భయపడడు. చావడానికి, చంపడానికి, విధ్వంసం సృష్టించడానికి ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి సిగ్గుపడరు, ఎలాంటి అది ఉండదు. అంటే ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై హింద్, జై భారత్.